నేను బ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు మనము ఆలుగడ్డ మేతి కలిపి కూర చేసుకుందాము. నేను ఆలుగడ్డలు ఒక 4 తీసుకున్నాను. ఎంత కట్ చేసుకుంటాను దాని తగ్గట్టుగా ఒక ఉల్లిపాయ, 2 టమాటోలు కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర. ఇప్పుడు ఇట్లనే కట్ చేసుకొని మనం కూర చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు అందరికీ. ఇటువైనా ఈ ముండ కొడుకు చాడలేదు పత్తలేదు. ఎటువైనా వివరదాకా నీకోసం ఎంతసేపు ఎంకులాడాలి? నువ్వెందుకు ఎంకులాడతానే? నేను రాకపోదునా ఇంటికి? వచ్చినట్టే ఉన్నది పా. బరే పాలు విందు అది నాకు ఇత్తలేదు. నేను విండు ఎందుకే? అది ఇత్తలేదా? తొక్కితే పేగులు వెళ్ళాలి, తాగుబోతు పడుకో. మనం ఇండేది అది ఎట్లిత్తది? పిండుపా. ఇగో పిండిపో, నేను పోయి బియ్యం పెడతా. అయ్యో గాడేం చేస్తున్నావు? పాలు విండుతాననే. అది బరే కాదు, మీ అయ్యమన్నాడు. ఏం బట్టి కూర్చున్నావో ఏమో. నేను మేతి ఆలుగడ్డ కూర చేద్దాం అనుకున్నాం కదా. ఆలుగడ్డలు తరిగి పెట్టుకున్నా, ఉల్లిపాయలు, టొమాటోలు, మెంతి కూర. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకున్నాం. అందులో తగినంత మనకి ఎంత కావాలో అంత నూనె వేసుకొని ఇందులో మనం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ వేసుకున్న తర్వాత పట్లాడుతుంది కదా, అప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ఇది చిటపట్లాడుతుంది. చిటపట్లాడినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకుందాం. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. ఓకే, ఇది ఇప్పుడు బాగా వేగింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని టొమాటోలను కూడా వేసుకుందాం. మనం దీన్ని కొంచెం మగ్గనిచ్చి కట్ చేసి పెట్టుకుని ఆలుగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా మగ్గింది. టమాటాలు ఎరగట్టి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని వేసుకుందాం.
కట్ చేసి పెట్టుకుని ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సంగతిని కలిపి దీన్ని కూడా మూత పెట్టి కొంచెం ఉడికేంత వరకు మగ్గబెట్టుకున్నాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నేతి చేద్దాం. ఇప్పుడు దీన్ని మూతెట్టేసి కొంచెం మగ్గనిద్దాం. ఇది బాగా మగ్గింది కాబట్టి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకుందాం. ఓకే, వేసుకున్న తర్వాత కలుపుకొని ఇందులో మనం తగినంత పసుపు పొడి, వేసుకొని ఇదంతా కలుపుకొని మనం కొంచెం సేపు ఇంకొక 5 minutes 5 to 10 minutes మనం ఉడకబెడతాం. మగ్గబెడతాం. ఓకే, బాగా మగ్గిపోయింది అది మెంతి కూర. ఇందులో మనం కొంచెం కూర పొడి, కొంచెం కారపొడి వేసుకొని మనం ఇప్పుడు దాన్ని కలిగి పెట్టుకుందాం మొత్తం. మొత్తం మనం కలిగి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆలు మేతి కూర రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా ఇవ్వండి.